ఓటమిపై అలుపెరగని తిరుగుబాటు విజయాన్నందిస్తుంది. ఈ జీవిత సత్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే పదుల కొద్దీ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు వినాల్సిన అవసరమూ లేదు. ఒక్కసారి సుమన్ టీవీ యాంకర్ నాగరాజు గురించి తెలుసుకుంటే చాలు. బుర్ర నిండా ఆలోచనలతో, గుండెల నిండా కసితో, ఏదో సాధించాలి అన్న ఆశయంతో 2017న కేవలం 15,000 రూపాయల జీతంతో సుమన్ టీవీలో నాగరాజు సాధారణ రైటర్గా జాయిన్ అయ్యారు. ప్రపంచంలో బంగారం ఎక్కడ దొరికినా అది ఆకస్మికంగానే దొరుకుతుంది. సుమన్ టీవీ నెట్వర్క్ కి నాగరాజు కూడా అలానే దొరికారు. ఆయన స్క్రిప్ట్ రాస్తే మిలియన్స్ లో వ్యూస్ రావడం, ఇంటర్వ్యూ చేస్తే ట్రెండింగ్ లో వీడియోస్ ఉండడం ట్రెండ్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే రైటర్ నుండి యాంకర్ గా, యాంకర్ నుండి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ నుండి టీమ్ లీడర్ గా ఎదగడానికి నాగరాజుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఈ జర్నీలో సుమన్ టీవీ జాబ్స్ అనే కంటెంట్తో కొన్ని వేల మందికి ఉద్యోగం వచ్చేలా చేసిన ఘనత నాగరాజుకే దక్కుతుంది. టీమ్ లీడర్ అవకాశమైతే వచ్చింది, కానీ దాన్ని నిలబెట్టుకోవడం ఎలా? ఈ ఆలోచనే నాగరాజుని కొత్తగా ఆలోచించేలా చేసింది. సెలబ్రిటీల చుట్టూ తిరిగి ఇంటర్వ్యూస్ చేయటం కన్నా తానే సెలబ్రిటీలను ఎందుకు క్రియేట్ చేయకూడదు అనుకున్నారు ఆయన. అలా నాగరాజు చేసిన ఒక చిన్న ఆలోచన నుండి సమాజానికి విలువైన సమాచారం అందించే గ్రేట్ పర్సనాలిటీస్ పుట్టుకొచ్చారు. నాగరాజు చెయ్యి పడితే సామాన్యులు కూడా సెలబ్రిటీలైపోతారు అనేంతగా తన సొంత మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడితో ఆగుంటే అది ప్రయాణమే అయ్యేది. కాని నాగరాజు తన ప్రయాణాన్ని ఓ ప్రస్థానంగా మార్చాలి అనుకున్నారు. అప్పుడే తన బుర్రలో మాస్టర్ అడ్వైస్ అనే ఒక బిజినెస్ మాడ్యూల్ పుట్టుకొచ్చింది. ఇక్కడ కూడా నాగరాజు సూపర్ సక్సెస్ అయ్యారు. ఇలా సంస్థలో జీరో నుండి హీరోగా ఎదిగిన నాగరాజు ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. ఇంతలా కష్టపడే ఉద్యోగికి సుమన్ టీవీలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది. ఇందులో భాగంగానే నేడు నాగరాజును సుమన్ టీవీ బిజినెస్ సీఈఓగా నియమించడం జరిగింది. రానున్న కాలంలో సుమన్ టీవీ బిజినెస్ సీఈఓగా ఆయన మరిన్ని అద్భుతాలు చేస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు నాగరాజు.